ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మ మౌనిక, మౌనిక అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. వంశీ తను ఎలా ఉన్నాడు? నీ గురించి బాధపడుతున్నాడు. ఇదిగో తనతో ఒకసారి ఫోన్లో మాట్లాడు. హలో ప్రశాంత్, ఎలా ఉన్నావు? మౌనిక, మీ అమ్మగారు వస్తున్నారు. సరే నందిని, ఉంటాను, బాయ్. బాబు, కాఫీ ఏమైనా తీసుకుంటావా? వద్దండి, మంచినీళ్ళు చాలు. అలాగే. వంశీ ప్లీజ్ నన్ను ఇప్పుడే తన దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అదంత ఈజీ కదా మౌనిక. నేను వచ్చింది నిన్ను వాడిని కలపడానికని తెలిస్తే మీ నాన్న నన్ను చంపేస్తారు. ఎప్పుడు రావాలో నేను చెప్తాను, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి. వంశీ, బాబు మంచినీళ్ళు. నువ్వేంటి వంశీ ఇక్కడ? అది 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 అలా కంగారు పడతావేంటి బాబు? మౌనిక కోసం వచ్చానని చెప్పు. మౌనిక కోసం నువ్వు రావడం ఏంటి? అంటే తను నందిని ఫ్రెండ్ కదా, తనతో మాట్లాడించమంటాను, రావాల్సి వచ్చింది. అలాగా? అంటే ప్రెసిడెంట్ గారు ఉన్నారా? బయటికెళ్ళారమ్మా, వస్తారు, మీరు కూర్చోండి. నమస్తే అండి, కేశవ్ బాబు గారు పంపించారు. ఫోన్లో చెప్పారమ్మా, ఇప్పుడే వస్తానుండండి. ఇదిగో అమ్మా 10 లక్షలు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఆదిత్య పద. వంశీ పద, ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి పద్మావతి, నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి ఇంటికి వెళ్ళేది? టైం ఎంత అవుతుందో చూసావా?
అందులోనూ మా ఊరికొచ్చి మా ఇంటికి రాకపోతే అన్నయ్య ఎంత ఫీల్ అవుతాడు? అది కదా ఆదిత్య. ఇంకేం మాట్లాడొద్దు. మేము పద్మావతి ఇంటికి వెళ్ళొస్తాం. ఈలోగా నువ్వు మన ఇంటికి వెళ్ళిపో, సరేనా? అలాగే. పద, వస్తామండి. అలాగే అమ్మా. వస్తానండి. నమస్తే. ఏంటి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? నేనేం కాలో చెయ్యి విరుగో అలా తిరగట్లేదు బామ్మ. అక్క వస్తానని ఫోన్ చేసింది, ఇంతవరకు రాలేదు. అందుకే అక్క కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి నువ్వు చెప్పేది? పద్మావతి మన ఇంటికి వస్తోందా? అదే కదా చెప్పాను. అదేదో ముందుగానే చెప్తే అమ్మాయికి బట్టలు తెచ్చేటోళ్ళం కదా. అంటే మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, అందుకే చెప్పలేదత్తా. ఏడిసావు. పద్మావతి విషయంలో ఇంకోసారి ఇలా చేసావంటే ఊరుకొని చెప్తున్నాను. ఏమనుకున్నావు? అదిగో అదిగో అమ్మాయి వచ్చినదే. బామ్మ, పద్మావతి, ఎలా ఉన్నావు బామ్మ? బాగానే ఉన్నానమ్మా. నన్ను చూసుకోవడానికి ఇంటిల్లిపాది ఉన్నారు కదా. నా బెంగంతా నీ గురించేనమ్మా. నా గురించి బెంగ ఎందుకు బామ్మ? ఎందుకేంటమ్మా, కోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా కేసు నడుస్తుందంట కదా. కార్తీక్ బాబు చెప్పాడు. నీకేం జరుగుతుందో ఏంటో అని ఒకటే బెంగ. బామ్మగారు, పద్మావతి గురించి మీరేం కంగారు పడకండి. తనను చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. తన ఒంటి మీద ఈగ వాలకుండా నిర్దోషిగా బయటికి తెచ్చుకుంటాం. తెలుసు బాబు, ఆ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవడానికి మీరున్నారన్న ధైర్యంతోనే నేనింకా బతకగలుగుతున్నాను. బామ్మా, ఏటి నువ్వు? కొత్త దంపతులు ఇట్టా మన ఇంటికి వస్తే మర్యాదలు చేయకుండా అట్టా మాటలతో కాలక్షేపం చేస్తావేటి? ముందు బేగా వెళ్ళి వాళ్ళకి ఏదైనా వంటలు ఏర్పాటు చేయండి. పర్వాలేదులే బాబాయ్, మేమంతా కలిసి వంట చేస్తాం. వంటలు తర్వాత చేసుకుందాంలే గాని ముందు నా కోసం ఏం తీసుకొచ్చావో అది చెప్పక్క. ఏంది శ్వేత, నువ్వేమైనా చిన్నపిల్లవా నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తేవడానికి? నేనేం చిన్నపిల్లనని అడగట్లేదత్తా, దానికో కారణం ఉంది కాబట్టి అడుగుతున్నాను. కారణమా? ఏంటి శ్వేత అది? అంటే రేపేంటో మర్చిపోయావా అక్క? అంటే నాకు నిజంగానే రేపేంటో గుర్తులేదు శ్వేత. ఏంటో నువ్వే చెప్పు. పో అక్క, నేను ఇంక నీతో మాట్లాడను. అది కాదు శ్వేత, ఈ పెళ్లి కేసుల హడావిడిలో నాకు నిజంగానే రేపేంటనేది గుర్తు రావడం లేదు. ప్లీజ్ చెప్పవా? ఏంటమ్మా దాన్ని బతిమాలేది? అలిగితే అలిగింది, వదిలే. ఏంటి వదిలేస్తారా? నేను అలిగితే అలా వదిలేస్తారా? ప్రతి సంవత్సరం నాకు కొత్త బట్టలు కొని ఎంత గ్రాండ్ గా నా పుట్టినరోజు జరిపించదు అక్క. ఇలా పెళ్ళైపోయిందా లేదో అలా అన్ని మర్చిపోతుంది నీ దోస్తు కట్టిఫక్క. సారీ శ్వేత, సారీ.
ఈ ఒక్కసారికి క్షమించు. అయినా నీ బర్త్డే రేపు కదా. నేను ఆదిత్య వెళ్ళి కొత్త బట్టలు తీసుకొస్తాం. హ్యాపీనా? థ్యాంక్ యూ అక్క, మా మంచి అక్క. ఆ, తను మంచిదేనే, కానీ నువ్వే ముంచేదానివి. బామ్మ, ఏదో సరదాగా అన్నాలే. పదండి లోపలికి వెళదాం. హాయ్ పద్మావతి. హాయ్ కార్తిక్ గారు. మీరేంటి బట్టల షాప్ని ఇంటికే తీసుకొచ్చారు? రేపు శ్వేత బర్త్డే ఉంది కదా, అందుకని తనతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొచ్చాను. మా శ్వేత పుట్టినరోజు రేపు ఉందని మీకెలా తెలుసు బాబు? అంటే అది మా శ్వేత చెప్పలేదా బాబు? లేదండి, చెప్పలేదు. తనేం చెప్పలేదు. మరి మీకెట్లా తెలుసు? తన ఇన్స్టాగ్రామ్లో చూశాను. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే ఫ్యూచర్లో ఇష్టమైన వాళ్ళని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారన్నమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్వేత. ఒక్క నిమిషం శ్వేత. మా అమ్మాయి మీద ప్రేమతో, మా మీదున్న అభిమానంతో బట్టలు తెచ్చినందుకు చాలా సంతోషం బాబు. కానీ ఇప్పుడు ఇవి మేము తీసుకోలేము. తీసుకోలేరా? ఎందుకు బామ్మగారు? మీ ఇద్దరి పెళ్లి ఇంకా ఖాయమే చేసుకోలేదు బాబు. అలాంటిది పెళ్లికి ముందే ఇలా బహుమతులు తీసుకుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఏవీ అనుకోకుండా ఇవి వెనక్కి తీసుకెళ్ళు బాబు. మీ పర్మిషన్ లేకుండా తెచ్చినందుకు నేనే మీకు క్షమాపణ చెప్పాలి. ఐఎమ్ సారీ. వస్తానండి. కార్తిక్, నువ్వు శ్వేతని పెళ్లి చేసుకోకపోయినా మా ఇంటి మనిషి ఎప్పుడూ అయిపోయావు. పద్మావతి విషయంలో మాకు అంత హెల్ప్ చేసినప్పుడు నేను నా తమ్ముడిగా అనుకున్నాను. అలాంటిది నిన్ను ఎలా డిసప్పాయింట్ అవనిస్తాను? బామ్మగారు, కార్తీక్ అన్నగా చెప్తున్నాను,
వీళ్ళిద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఇవ్వండి కార్తీక్. హ్యాపీ బర్త్డే. తీసుకో అమ్మా. నందినిని కూడా నీతో పాటు తీసుకొస్తే బాగుండేది వంశీ. యాక్చువల్లీ నేను వేరే వర్క్ మీద రావాల్సి వచ్చింది అత్తయ్య. అందులోనూ నందిని కడుపుతో ఉంది. అస్తమానం అటు ఇటు తిప్పడం అంత మంచిది కాదని తీసుకుని రాలేదు. అవును, మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు వంశీ? ఏదైనా పని పడిందా? అవును మావయ్య, కొంచెం పని పడింది, అందుకే వచ్చాను. ఈ మాత్రం దానికి నువ్వు రావటం ఎందుకు వంశీ? నాకు చెప్పుంటే నేనే వెళ్ళి మాట్లాడుండేవాడిని కదా. అయ్యో, మీరు మాట్లాడించేంత ఇంపార్టెంట్ పనేం కాదు మావయ్య గారు, ఇది చాలా చిన్నదే. నందిని ఒకసారి ప్రెసిడెంట్ గారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడతానంటే వచ్చాను. నందిని ఫోన్ చేస్తుంది ఏంటి? అమ్మాయికి 100 ఏళ్ళు, ఇలా అనుకున్నా అలా చేసింది. నందిని కూడా ఇప్పుడే ఫోన్ చేయాలా? అనవసరంగా దొరికి పెట్టట్టున్నానే. ఇటివ్వండి. హలో అమ్మా. ఏంటమ్మా, వంశీ ఒక్కడనే పంపించి నువ్వు రాలేదేంటి? వంశీని పంపించానా? అదేంటి నందిని, నీకేం తెలియనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? నీకు చెప్పే వచ్చానని వంశీ చెప్తున్నాడు. ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడమ్మా? ఎక్కడో ఎందుకుంటాడమ్మా, మన ఇంట్లోనే ఉన్నాడు. నువ్వే ఒకసారి మాట్లాడు. ఇదిగో బాబు. హలో నందిని. వంశీ, అసలేం జరుగుతుంది? అమ్మ నిన్ను నేను పంపించానంటుందేంటి? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదేంటి నందిని, అప్పుడే మర్చిపోయావా? నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళాలని మొన్ననే నీతో చెప్పాను కదా. అదే ప్రాజెక్ట్ పని గురించి మాట్లాడాలని చెప్పాను, గుర్తులేదా? అయినా సరే, వెళ్లే ముందు నాకు ఒక్కసారి ఒక మాట అయినా చెప్పాలి కదా, కనీసం ఒక ఫోన్ అయినా చేయాలి కదా. నీ గురించి ఇక్కడ నేను ఎంత కంగారు పడుతున్నాను తెలుసా? ఇట్స్ ఓకే నందిని, నేను ఉదయాన్నే వచ్చేస్తాను. ఉంటాను. ఏంటమ్మా, ఎక్కడున్నాడంటే వాడు? మా ఇంటికి వెళ్ళాడంట అత్తయ్య. మీ ఇంటికి వెళ్ళాడా? ఎందుకు? అదే అడుగుతుంటే వేరే ఏదేదో చెప్తున్నాడు. కాదు, నేను పక్కనుంటేనే ఎంతో మొహమాటంగా మాట్లాడే వంశీ సోలోగా మా ఇంటికి వెళ్ళాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అత్తయ్య. దీంట్లో ఆశ్చర్యపోవడానికే ఉందమ్మా. ఏదో పని మీద వెళ్ళుంటాడు. ఎలాగో వచ్చాం కదా అని ఆదిత్యని పద్మని పలకరించడానికి వెళ్ళాడేమో. నువ్వు ప్రతిదానికే మరీ ఎక్కువగా ఆలోచిస్తావు. అంతగా ఆలోచించుకో, సరేనా? పాలు తీసుకొస్తాను. ఇదిగోండి అత్తయ్య. అదేంటి వంశీ, నందిని పంపిస్తే వచ్చానన్నావు, మరి తనేమో తనకి తెలియనట్టు మాట్లాడుతుంది. అంటే అత్తయ్య, తనకి చెప్పాను, కానీ తనకి కంగారు ఎక్కువ కదా,
ఆ కంగారుతో మర్చిపోయినట్టుంది. మహాలక్ష్మి, ఏంటిది? అల్లుడు గారి ఇంటికొస్తే ఎందుకు ఏంటని ఆరాలు తీస్తారా? తనకు తినడానికి ఏమైనా పెట్టేదుందా? అయ్యో, మాటల్లో పడా విషయం అడగడమే మర్చిపోయానండి. వంశీ, కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. అలాగే అత్తయ్య. ఏమండి, మీరు కూడా భోంచేయలేదు కదా, రండి ఇద్దరు కలిసి భోంచేద్దరు గాని. మేము వస్తాంలే గాని ముందు నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేసి పెట్టు. అలాగే, ఇదిగోండి. వంశీ, కాళ్ళు చేతులు కడుక్కో. అలాగే మావయ్య. పద. ఇదేంటి వంశీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఎప్పుడూ లేంది కొత్తగా అత్తగారింటికి రావడమేంటి, పైగా మా ఊరి వ్యక్తితో పని పడటమేంటి? అది కూడా మాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. ఏంటి వైష్ణవి, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేను కోపంగా ఉండటం కాదక్కా, నన్ను కోపిష్టి దానిలా మీరే మారుస్తున్నారు. అక్క, మీరిప్పుడు అంతలో కోప్పడేంత ఏం జరిగింది? అన్యాయం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది, అందుకే మాట్లాడుతున్నాను. ఇంతకీ నీకు జరిగిన అన్యాయం ఏంటి వైష్ణవి? నేను షాపు కొంటాను అంటే మీరేమన్నారు? నా దగ్గర డబ్బు లేదు అని చెప్పారు కదా. నా దగ్గర నిజంగానే లేవు కాబట్టే అలా అన్నానమ్మా. మరి ఈ డబ్బెక్కడిది?